హలో ఎవ్రీవన్. మన కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్‌షిప్ పద్ధతిలో ఎవరైతే 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియేట్ పాస్ అయిన వారు అందరికీ కూడా ఎలాంటి పరీక్ష గానీ, ఇంటర్వ్యూ కానీ, వైవా కోచింగ్స్ గానీ ఏమీ అడగకుండా, ఏమీ కండక్ట్ చేయకుండా డైరెక్ట్‌గా మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా దాదాపుగా 3015 పోస్టులనైతే రిలీజ్ అయితే చేశారు. మనకి సెంట్రల్ రైల్వే నుంచి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో నేనైతే మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా మనకి అన్ని పోస్టులు కూడా అప్రెంటిస్‌షిప్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు, గమనించాలి ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అప్రెంటిస్‌షిప్ అంటే ఏమిటంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఈ పోస్ట్‌కి సెలెక్టెడ్ అయితే మీకు ఫర్ సమ్ టైమ్ ఒక 1 ఇయర్, హాఫ్ ఇయర్ వరకు మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. సో, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మనం ఇక్కడ అప్రెంటిస్ సర్టిఫికేట్ అంటాము. ఈ సర్టిఫికేట్ వల్ల యూజెస్ ఏమిటంటే మీకు 2024లో రైల్వే నుంచి మీకు పర్మనెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఎవరికైతే ఇలాంటి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. 10% వీళ్ళ కోసమే సీట్ అయితే కేటాయిస్తారు పర్మనెంట్ జాబ్స్లో. సో, అందుకోసం ఈ అప్రెంటిస్‌షిప్ అనే ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. దానికోసమే వీళ్ళైతే ఈ విధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. సో, మీకు అర్థమైంది అనుకుంటాను అప్రెంటిస్‌షిప్ అంటే ఏంటో. సో, ఓకేనా? సో, తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు, దాని గురించి తెలుసుకోండి. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీకు డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయ్యి మీకు జనవరి 14 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాదాపు మీకు 1 మంత్ టైం వరకు అయితే ఇచ్చారు, మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో, తర్వాత డివిజన్ వైజ్, కేటగిరీ వైజ్ కూడా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు దాని గురించి ఇక్కడ ఇచ్చారు. దాని గురించి చూసుకుంటే ఇక్కడ మనకి డివిజన్ వైజ్. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్ డివిజన్, సో డబ్ల్యూఆర్ఎస్ కోటా డివిజన్, హెచ్కు జేపీపీఎస్ డివిజన్లో మనకి డివిజన్ వైజ్ అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి కేటగిరీ వైజ్ అమ్మా, జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్ టోటల్గా చూసుకుంటే మనకి జనరల్ కేటగిరీలో మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ గమనించవచ్చు. సో, 1224 పోస్టులు అయితే వీళ్ళకి. సో, 455 పోస్టులు మనకి ఎస్సీ వారికి, ఎస్టీ వాళ్ళకి 218, ఓబీసీ వారికి 811, ఈడబ్ల్యూఎస్ వరకు 307 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ వరకు కూడా మనకి క్లియర్గా దాదాపుగా 80 పోస్టులు అయితే వీళ్ళకైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి 80 పోస్టుల దాకా వీళ్ళకైతే భర్తీ చేస్తున్నారు. కాబట్టి అన్ని కేటగిరీ వరకు కూడా సమాన అవకాశం కల్పిస్తూ ఖాళీలు అయితే ఉన్నాయి, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏజ్ లిమిట్ గురించి చూసుకుంటే, ఏజ్ లిమిట్ అనేది మీకు డిసెంబర్ 14 నాటికి, ఓకేనా? కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 14 నాటికి మీకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా 24 ఇయర్స్ లోపల అయితే ఉండాలి, ఓకేనా? సో, గమనించవచ్చు. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ 14/12/2023 and should not have completed 24th year of age as on the cut off date of notification, ఓకేనా? సో, ఈ కట్ ఆఫ్ డేట్ ప్రకారం చూసుకునే మీకు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపల అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, యాజ్ యూజువల్గా మనకి ఎస్సీ, ఎస్టీ వరకు మనకి 5 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ వరకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. సో, క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకైతే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్, ఓకేనా? 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్, ఓకేనా? సో, 10th క్లాస్, ఓకేనా? సో, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్తో పాటు మీకు ఎన్సీవీటీ, ఎస్సీవీటీ సంబంధించి మీకు అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే ఆ యూజీసీ నుంచి మీకు అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, దాని గురించి ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ or its equivalent on the 10+2 examination system with minimum 50 marks in agreed from a recognition board, and also should have passed the national trade certificate in the notice trade issued by NCVT, SCVT నుంచి ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ మీకైతే ఉండాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో, తర్వాత ఇదంతా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్ ఉంటారు కదా, పీడబ్ల్యూబీడీ వరకు. సో, అలాంటి వారికి ఎంత ఉండాలి ఏమని క్లియర్గా వీలైతే ఇచ్చారు, అది కూడా మీరే చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో, తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ వైవ్ కానీ ఏమీ అడగకుండా సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్, ఓకేనా? మెరిట్ లిస్ట్ ప్రిపేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై అగైనెస్ట్ ది నోటిఫికేషన్. ది మెరిట్ లిస్ట్ విల్ బి prepared on the basis of average marks obtained in
10th class examination or its equivalent under 10 plus 2 examination system plus ITI trade మార్క్స్. ఓకేనా. సో మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలనుకుంటున్నారు. సో అదేవిధంగా ఒకవేళ ఐటీఐ లేకపోతే మీకు ఎన్సీబీటీ సర్టిఫికేట్ చెప్పాను కదా, అలాంటి ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఒకవేళ మీకు అంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏమి కండక్ట్ చేయకుండా మెరిట్ బేస్ మీద ఒక 10th క్లాస్ వచ్చినట్టు మెరిట్ బేస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఒకవేళ మీకు 10th క్లాస్ అని ఒక ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే అలాంటి టైంలో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు 6.4 పాయింట్ అయితే గమనించవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ 2 candidates హ్యావ్ ది సేమ్ మార్క్స్, ది candidates విత్ ఓల్డర్ ఏజ్ షెల్ బి గివెన్ preference. In case the dates of birth are also the same, then the candidate who passed matriculation examination early should be considered first. ఓకేనా. సో ఈ విధంగా వీలైతే కేటాయించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ ఫీజెస్ వివరాలు అయితే ఇచ్చారు. ఫీజెస్లో మనకి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ డిజేబిలిటీ ఉమెన్స్ కేటగిరీకి అయితే 36 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. తర్వాత ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దోస్ మెయింటైన్ ఇన్ బిలో అంటే ఓసీ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 136 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా నోటిఫికేషన్ అనే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు ఏం సర్టిఫికేట్ కావాల్సి ఉంటుందంటే స్టడీ 10th మార్క్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టడీ 10th పాస్ సర్టిఫికేట్ అంటే మార్క్స్ మేము, తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఇఫ్ అప్లికేటబుల్ ఐటీఐ సర్టిఫికేట్, లేదా ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్ లేకపోతే మీ దగ్గర మార్క్ షీట్ ఇష్యూడ్ బై ఎన్సీబీటీ ఎస్సీబీటీ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలని క్లియర్గా ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అన్నారు. సో కాబట్టి వీలైతే ఇన్స్ట్రక్షన్ మొత్తం స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేయాలి, ఏ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, తర్వాత ఏ ఆప్షన్ వస్తుంది, మీరు అక్కడ ఏం చేయాలని క్లియర్గా వీళ్ళు పాయింట్ టు పాయింట్ మీకైతే ఇన్స్ట్రక్షన్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని ఫాలో అయ్యి మీరైతే చెక్ చేసి తర్వాత జాగ్రత్త అప్లికేషన్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. నేను కూడా ఈ వీడియో కామెంట్స్ నేను మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి తర్వాత మీరైతే జాగ్రత్తగా అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత మనకి ఇక్కడ కంపల్సరీ ట్రైనింగ్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా. సో ట్రైనింగ్ అనేది మీకు ఎన్ని రోజులు ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. అది కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోతే మీకు అప్రెంటిస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ యొక్క యూజెస్ అంటే నేను ఆల్రెడీ మీకైతే చెప్పాను. ఓకేనా. సో ట్రైనింగ్ టైంలో మీకైతే స్టైపెండ్ అయితే ఇస్తారు. సో యావరేజ్గా చూసుకుంటే మీకైతే 18,000 వరకు అయితే మీకైతే స్టైపెండ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మీకు ట్రైనింగ్ టైంలోనే. తర్వాత మెడికల్ ఫిట్టింగ్ సంబంధించి మేబీ వాళ్ళని టెస్ట్లు పెట్టచ్చు. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అదేవిధంగా మీరు అప్లై లింక్ కూడా ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే చెక్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో వీడియో అంతా అప్పుడు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.